నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. మరి తెలంగాణ రాష్ట్రము ఈ భాగ్యనగరంలో ఉన్నటువంటి ఏదైతే కేబీఆర్ పార్క్ ఉందో, మరి నిరంతరం ఇక్కడనే చాలా ట్రాఫిక్ అయితే ఉంటుంది. అదేవిధంగా చాలా రద్దీ ప్రాంతము, రద్దీ ప్రదేశం అని కూడా చెప్పొచ్చు. మరి అలాంటి ట్రాఫిక్, అలాంటి కేబీఆర్ పార్క్ చుట్టూర్త మొత్తం అంటే ఇది కేబీఆర్ పార్కు. మరి ఈ కేబీఆర్ పార్క్ ఎంత పరిధిలో ఉందో, ఆ కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్నటువంటి పరిధి మొత్తాన్ని అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే వన్ వే ట్రాఫిక్ మూవ్మెంట్ అరౌండ్ కేబీఆర్ పార్క్ ఫ్రమ్ 18th ఆన్వర్డ్స్, అంటే రేపటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి కేబీఆర్ పార్క్ చుట్టూర్త ఏదైతే ఉందో దీని చుట్టూర్తనైతే ట్రాఫిక్ అయితే వన్ వేలో ఉండబోతుంది. వన్ వే అంటే అంటే మామూలుగా ఇప్పుడు పంజాగుట్ట నుంచి ఏదైతే జూబ్లీ చెక్ పోస్ట్ ఉందో, జూబ్లీ చెక్ పోస్ట్కు వెళ్ళడానికైతే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే కేబీఆర్ పార్క్ చుట్టూతనైతే అండర్ పాసింగ్ బ్రిడ్జ్లే కావచ్చు, లేదంటే ఫ్లైఓవర్లే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి భారీ ట్రాఫిక్ను తగ్గించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా ఒక ప్రాజెక్ట్ని అయితే చేపట్టింది. ఆ ప్రాజెక్ట్ అయితే సుమారుగా సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాలు పట్టే అవకాశాలు ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుంది. మరి ఎందుకు ఈ విధంగా చేస్తుంది మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ హైదరాబాద్, అదేవిధంగా ఈ ఫిలిం నగర్ ఏదైతే ఉందో, జూబ్లీ హిల్స్ ఏదైతే ఉందో, ఇక్కడ బంజారా హిల్స్ ఏదైతే ఉందో, ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ కాబట్టి, రద్దీ ప్రదేశం కాబట్టి, ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ను తగ్గించడానికి నిరంతరం ఏదైతే వాహనదారులు ఉన్నారో సుఖంగా వాళ్ళ యొక్క గమ్యాన్ని చేరుకోవడానికి వీళ్ళైతే ఈ ప్రాజెక్ట్ అయితే ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. దాని తర్వాత ఏదైతే ఇప్పుడు పంజాగుట్ట నుంచి ఎల్వి ప్రసాద్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్కి అయితే వెళ్తారు కదా. మరి రేపటి నుంచి అంటే 18వ తారీఖు నుంచి అయితే అలా వెళ్ళడానికైతే కుదరదు. ఇక్కడ ఏదైతే ఎన్టీఆర్ భవన్ ఉందో, జూబ్లీ హిల్స్ నుంచి ఎన్టీఆర్ భవన్ నుంచి ఏదైతే ఇక్కడ బసవతారక హాస్పిటల్ నుంచి తెలంగాణ భవన్ నుంచి అక్కడ ఒమేగా హాస్పిటల్ నుంచి దాని తర్వాత జానారెడ్డి నుంచి అపోలో, అక్కడ నుంచి ఏదైతే జూబ్లీ చెక్ పోస్ట్ ఉందో ఆ జూబ్లీ చెక్ పోస్ట్ వరకు అయితే వన్ వే ట్రాఫిక్ని అయితే విధించారు. మరి ఒకవేళ మరి నిజంగా ఈ ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటిస్తారా అని అంటే, సజ్జనార్ గారు నిన్నే ఒక ప్రెస్ మీట్లో చెప్పారు. మరి ఒకవేళ ఈ ట్రాఫిక్ నియమాలను అయితే పాటించకపోతే, ఒకవేళ ఉల్లంఘిస్తే 24/7 అయితే ఇక్కడ ఒక పోలీస్ కానిస్టేబుల్ని కానీ, లేదంటే సీసీ ఫుటేజ్ని కానీ, సీసీ కెమెరాలు కానీ, లేదంటే ట్రాఫిక్ పోలీసుని కానీ పెట్టి పర్యవేక్షించే విధంగానైతే చేస్తారు. మరి 2 సంవత్సరాలు అయితే ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు అయితే ఇప్పటికే చాలా ట్రాఫిక్ అయిపోయింది ఇక్కడ. మరి 2 సంవత్సరాల్లో చాలా ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉన్నటువంటి ఫిలిం నగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలకైతే తప్పనిసరిగా ఇబ్బందులు అయితే కొనసాగుతున్న వేళ ఇప్పుడు మనం చూస్తున్నాము. ఏదైతే ఈ విధంగా ఇటొక దారి, దాని తర్వాత ఇటొక దారి రెగ్యులర్గానైతే మనకు ట్రాఫిక్ ఉన్నట్టు ఇటు సైడ్ నుంచి వెళ్తాయి. కాకపోతే రేపటి నుంచి ఓన్లీ వన్ వేనే. ఇప్పుడు ఏదైతే నేను చూపిస్తున్నానో జూబ్లీ హిల్స్ టు ఏదైతే తెలంగాణ భవను, లేదంటే బసవతారక, దాని తర్వాత ఒమేగా, దాని తర్వాత జానారెడ్డి, దాని తర్వాత ఫిలిం నగర్ అపోలో, దాని తర్వాత జూబ్లీ చెక్ పోస్ట్ అక్కడే. ఒకవేళ కేబుల్ బ్రిడ్జ్కు అట్లా ఇట్లా వెళ్తేనేమో ఏదైతే బాలకృష్ణ గారి ఇల్లు ఉందో, బాలకృష్ణ గారి ఇంటికి అక్కడ సైడ్ వెళ్ళాలి కేబుల్ బ్రిడ్జ్కి. బాలకృష్ణ గారి ఇంటి దగ్గర ఉన్నటువంటి ఏదైతే బారికేడ్లు పెట్టారో అవి తెరవబోతున్నారు కాబట్టి బాలకృష్ణ ఇంటి దగ్గర నుంచి జూబ్లీ చెక్ పోస్ట్కి అయితే సాఫీగా చేరుకోవచ్చు. అది వన్ వే రూపకంగా. ఒకవేళ మనము మళ్ళీ ఇక్కడికి రావాలి అని అంటే వన్ వేలోనే మాత్రమే రావాలి. 2 వేస్ అయితే అసలు పనిచేయవు. మళ్ళీ చుట్టూర్తా ఏదైతే కేబీఆర్ పార్క్ ఉందో కేబీఆర్ పార్క్ చుట్టూరు తిరిగేసి రావాల్సినటువంటి పరిస్థితి మనకు సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాల పాటు అయితే కొనసాగేటువంటి అవకాశాలు అవుతున్నాయి. సో ఇక్కడ మనము ఏదైతే ఇక్కడ ట్రాఫిక్ సంబంధించినటువంటి ఇదంతా కేబీఆర్ పార్కు. మరి ఈ కేబీఆర్ పార్కు ఏదైతే ఉందో కేబీఆర్ పార్క్లో ఇగో మనం చూసుకుంటే ఇక్కడ నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ మనం అయితే చూస్తున్నాము. ఇగో ఇక్కడ పోలీస్ వ్యక్తి కూడా ఉన్నారు. ఇక్కడ సాగర్ సొసైటీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళొచ్చు. మళ్ళీ దాని తర్వాత ఇక్కడికి వచ్చి
పార్కు చుట్టూతనే వెళ్ళాలి. పార్కు చుట్టూతా కాకుండా లేదంటే రాంగ్ రూట్లో వెళ్తే మాత్రం ఇక్కడ ఎవరైతే పోలీసులు ఉన్నారో పోలీసుల పర్యవేక్షణలో ఈ పార్కు మొత్తం ఉంది. కాబట్టి వన్ వేలోనే మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి జనాలు వెళ్ళాలి. టూ వేస్లో వెళ్తే మాత్రం వాళ్ళకైతే కఠినమైనటువంటి చర్యలు లేదంటే ఒకవేళ నియమ నిబంధనలు ఒకసారి మనం ఉల్లంఘిస్తే మాత్రం తప్పకుండా చర్యలు అయితే తప్పవని చెప్పేసి సజ్జనార్ గారు అయితే చెప్పారు. మరి చూసుకోండి, ఇన్ని రోజులు సాఫీగా సాగినటువంటి ప్రయాణము, సాఫీగా సాగినటువంటి ఆ టూ వేస్ ఏవైతే ఉన్నాయో అది వన్ వేగా మారబోతుంది. దయచేసి ఇప్పటి నుంచి అయితే ట్రాఫిక్ కష్టాలు సుమారుగా సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాల వరకు అయితే తప్పకుండా ఎవరైనా ఎంత పెద్ద విఐపి అయినా వివిఐపి అయినా లేదంటే సాధారణ మానవులైనా తప్పకుండా ఈ ట్రాఫిక్ని అయితే అనుభవించాల్సిందే. మరి రేపు 18వ తారీఖు వన్ వే విధించిన వేళ మరి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ఉంది. మరి మీకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎట్లా? నేను డైలీ ఆఫీస్కి పోవడము, ఇంకా వేరే ఇప్పుడు నేను ఉండేది కూడా ఇదే లొకేషన్లో, దాదాపు ఇదే లొకేషన్లో. వన్ వే ట్రాఫిక్ అంటే ఇంకా ఇబ్బందే. గవర్నమెంట్ దీని గురించి ఆలోచించి ఆల్టర్నేట్ రూట్గా అలాంటిది ప్లాన్ చేస్తే బాగుంటుంది. లేకపోతే పబ్లిక్కి చాలా ఇన్కన్వీనియన్స్ అవుతుంది. మళ్ళీ వర్షాలు కూడా ఇప్పుడు పడతాయి, వాటర్ క్లాగింగ్ అవుతుంది రోడ్డు మీద. మొత్తానికి ఏంటంటే గవర్నమెంట్ నేనేం కోరుతున్నానంటే ఆల్టర్నేట్ రూట్ కూడా ప్లాన్ చేస్తే మంచిది. ఏంటి మరి రేపటి నుంచి అయితే కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వేనే, మరి ట్రాఫిక్ పడేటువంటి ఇబ్బందులు ఏంటి? ఇబ్బందులు అంటే ఇంకా పరిస్థితి ఇలాంటిది కాబట్టి తప్పదు. ఇంకా వాళ్ళు ట్రాఫిక్ క్లోజ్ చేసినప్పుడు రోజు సింగిల్ రోడ్ కాబట్టి హాఫ్ అన్ అవర్ అయితే 1 అవర్ అవుతుంది వెళ్ళడానికి. అంటే మామూలుగా ప్రభుత్వం దీనికి ఆల్టర్నేట్గా ఏదైనా ఇంకా వాళ్ళు చేస్తే బాగుంటుంది కానీ చేయకుంటే మనం ఏం చేస్తాం? ఉన్న రోడ్నే క్లోజ్ చేసిన తర్వాత ఇంకో రోడ్లోకి వెళ్తాం. వన్ వే చేస్తే చాలా కష్టమే ఉన్నది. హాస్పిటల్కి వచ్చి ఉంటాం, రావడం పోవడం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఫాస్ట్గా పనిచేస్తే చాలా కాలం నుంచి ఇక్కడ ప్రాబ్లం అవుతున్నది. దూరం తిరిగి రావాల్సి వస్తున్నది. పేషెంట్లకి చాలా లేట్ అయిపోతుంది. మాకు హాస్పిటల్కి పోవాలన్నా ఆఫీస్కి పోవాలన్నా చాలా కష్టంగా ఉంది. ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ పార్క్ చుట్టూ మళ్ళీ మళ్ళీ పార్క్ చుట్టూ రావాలి కాబట్టి చాలా దూరం అవుతుంది. దీనికి ఏమైనా ఆల్టర్నేట్ మార్గం చూస్తే బాగుంటుంది గవర్నమెంట్ అని చెప్పేసి. వన్ వే లేకుండా 2 ఉంటే బాగుంటుంది సార్. దాని గురించి అంతా అందరికీ ట్రాఫిక్ జామ్ అయ్యి అన్ని ఇబ్బందులు, స్కూల్కి కానీ అన్నీ ఒకేసారి అవుతాయి కాబట్టి మా ర్యాపిడో వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. ర్యాపిడో, ఓలా, ఊబర్, డెమోటా ఇవన్నిటికీ ఇబ్బంది అవుతుంది కాబట్టి 2 ఉంటే బాగుంటుంది. వన్ వే అయితే ఇబ్బంది అవుతుందని అనుకుంటున్నాను సార్. ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది. మరి వన్ వే ట్రాఫిక్ గురించి ఏమని చెప్తారు? ఇంకేముంది సార్, ఇంకో 1 లీటర్ పెట్రోల్ ఎక్కువ కొట్టించుకోవాలి అంతే, తప్పదు ఇక. ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చిన దగ్గర వాళ్ళు మలుపుతారు, మనం పోవాలి తప్పదు కాబట్టి చేసుకోవాలి. ఇంకా 1 లీటర్ ఎక్కువ పోసుకోవాలి. అది అంటే మరి ప్రజెంట్ ఉన్న ట్రాఫిక్ రూల్స్ ని బట్టి మరి ఇప్పుడున్నటువంటి ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందా లేదంటే వన్ వే చేసినప్పుడు ఎక్కువ ఉంటుందా? మామూలుగా 2 వే ఉన్నప్పుడే ఎక్కువ. ఇక 1 వే అంటే ఇక ఒక గంటన్నా ఇంకా ఎక్కువ పెట్టుకోవాలంటే తక్కువ మరి కాదు. మరి ఇప్పుడు అండర్ పాసింగ్ బ్రిడ్జ్లు అదే విధంగా ఫ్లైఓవర్లు వేస్తారంట. మరి సుమారుగా 2 సంవత్సరాలు, 1.5 నుంచి 2 సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు మరి జనాల పరిస్థితి ఇంకేముంది సార్, డక్కా ముక్కి కొట్టిండమే అంతే. 1 ఇయర్ అన్నాడు, 1 ఇయర్ అవుతుందో కదా ఖచ్చితంగా మనకు తెలియదు. 2 ఇయర్స్ కావచ్చు, ఇంకా ఎక్కువనే కావచ్చు. అంటే ఇప్పుడు ఇవన్నీ వేయడం వల్ల ఏమైనా ట్రాఫిక్ తగ్గించవచ్చా? మరి ట్రాఫిక్ వల్ల తగ్గ ఇంకా పెరుగుతుంది. ఒకవైపు నుంచి ముందు పెట్రోల్ కాస్ట్ ఏమో ఎక్కువ ఉంది, దాని తర్వాత పెట్రోల్ కాస్ట్ మొత్తం ఎక్కువైన తర్వాత మళ్ళీ అటు నుంచి తిరిగి మొత్తం డైరెక్ట్ నుంచి వస్తుంటే తక్కువ పడుతుంది. ఎంత కాస్ట్ అయినా కానీ పెట్రోల్ పోయించుకొని వస్తున్నాం. ఇటు నుంచి వెళ్తే షార్ట్ అవుతుంది. మళ్ళీ అటు వన్ వే చేసేస్తే మళ్ళీ తిప్పుకొని రావాలి. ఒకటి హెవీ ట్రాఫిక్ అవుతుంది, ట్రాఫిక్ ఇబ్బంది ఒకటి అవుతుంది. ఆ తర్వాత మనకి పెట్రోల్ కూడా ఎక్కువ అవుతుంది, మరి బండి కూడా ఎక్కువ తిరుగుతుంది. దాని టైం కూడా సేవ్ చేసుకోలేం, టైం కూడా ఎక్కువ అవుతుంది. దాన్ని బట్టి ఇబ్బందిగానే ఉంటుందండి వన్ వే ట్రాఫిక్ అయితే. అండర్ పాస్ నుంచా అండి? ఛాన్సెస్ ఉన్నాయండి. అండర్ పాస్ నుంచి ఫ్లైఓవర్ వేయడం వల్ల ట్రాఫిక్ తగ్గే ఛాన్సెస్ ఉంది. కొంతమంది కింద నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతారు, సైడ్ నుంచి అటు వెళ్ళాల్సిన వాళ్ళు అటువైపు వెళ్ళిపోతారు. వన్ వే ట్రాఫిక్ సుమారుగా 1.5 నుంచి 2 సంవత్సరాలు తప్పదంట. అవునండి, తప్పదు. సుమారుగా జనాలు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడవచ్చు? అదే నేను చెప్తుంది ఒకటే కదా అండి. ఒకటి టైం ఎక్కువ అవుతుంది. టైం టేకింగ్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది. మళ్ళీ పెట్రోల్ కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది, బండి కూడా ఎక్కువ తిరుగుతుంది, బండి కూడా ఎక్కువ ఏమంటారు తొందరగా పాడైపోతుంది. మళ్ళీ రిపేర్స్ అవన్నీ వస్తూ ఉంటాయి ఎక్కువ తిరగడం వల్ల. మళ్ళీ ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. రాను హైదరాబాద్లో ఎక్కడ చూసినా ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది. దానివల్ల
ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ప్రతి చోట ఆగిపోవడం అదంతా ఇబ్బందిగా ఉంటుందండి. వన్ వే టూ వేనే మనకు సరిపోవట్లేదు. వన్ వే రూల్ని ఎలా పాటిస్తామన్నా? ఇంత టూ వే ఉంటే ఇంత ట్రాఫిక్, ఇంత సిగ్నల్స్, ఇన్ని రకాలుగా ఉండగానే, మెట్రో ఉండగానే, ఇన్ని ప్రభుత్వం ఇంత సర్కిల్ చేయగానే మనకు సరిపోవట్లేదు. వన్ వేతో మనం ఎలా పాసిబుల్? మా ఆఫీస్కి ఎలా వెళ్తాం? అది ఎన్ని సంవత్సరం ఉన్న ఈ సంవత్సరంలో ఈ రోడ్లనే మనకు సరిపోవట్లేదు. ఈ వన్ వేతో మనం ఏం చేయగలుగుతామన్నా? ఆలోచించాలి కొద్దిగా. సో మరి ఇప్పటికే ఏదైతే అండర్ పాస్ బ్రిడ్జ్కు సంబంధించి అదేవిధంగా ఏదైతే ఫ్లైఓవర్కు సంబంధించినటువంటి పనులైతే కొనసాగుతున్నాయి. మరి ఫ్లైఓవర్ కొనసాగుతుంది, అదేవిధంగా అండర్ పాసింగ్ కూడా కొనసాగుతుంది. కాబట్టి తప్పకుండా రేపు 18వ తారీఖు కాబట్టి జనాలందరూ ఒక గమనికతోటి జనాలందరూ తప్పకుండా ఈ నియమ నిబంధనలను పాటించి వాళ్ళైతే వన్ వే రూట్లోనే వెళ్ళాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే ఆంక్షలు అయితే విధించింది. తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక సూచననైతే జనాలందరికీ తెలియజేస్తున్నట్టయితే మనమైతే చూస్తున్నాము. సో చూస్తూ ఉండండి మిర్రర్ టీవీ, నిరంతరం ప్రజాపక్షం. కెమెరామ్యాన్ సురేంద్రతో గుణ.